నా అంత దళిద్రం ఎవరికి ఉండకూడదు. ఈ రోజు గుల్బర్గాలో డేటు. ఇంకా పొద్దున్న టిఫిన్ తినకైతే వచ్చినాము. ఈ రోజు ట్రిప్ అయితే వేసినాము ఫన్ వరల్డ్ కి. ఈ ఫన్ వరల్డ్ మా రూమ్ నుంచి 10 కిలోమీటర్ దూరం ఉంది. 3 ఆటోలు అయితే మాట్లాడుకున్నాం మంచి కావాలక్క. మొత్తానికి గ్యాంగ్ అయితే వచ్చేసినాం ఫన్ వరల్డ్ కి. మేమైతే 10 గంటలకి పోయినాము. 12 గంటల స్టార్ట్. ఆ లోపు కొన్ని ఫోటోలు దిగి లోపల పోతున్నాము. ఎక్సలెంట్ వ్యూస్ ఉన్నాయి ఇక్కడైతే. మనమైతే వెబ్సైట్ లోనే చూసుకొని పోవాలా ఏ గేమ్ ఏం ప్రైస్ ఉన్నాయని. ఫస్ట్ గేమ్ మా నందన్ ఆడాడు. ఆయన కొట్టింటే సిస్టమే హ్యాంగ్ అయిపోయింది. సౌండ్ మీరే వినండి. 2000 పెట్టి టోకెన్ కొన్నా 600 కాయలు ఎక్స్ట్రా వచ్చినాయి మాకు బోనస్ మీద. కోకాట్ రైడ్ స్టార్ట్ చేశారు వీళ్ళైతే. మా శాషి కూడా గోస్ట్ రైడింగ్ చేశాడు. బాడీ బిల్డర్ అయితే ఎంట్రీ. లాస్ట్ కి అయితే నేనైతే ఎక్కాను రైడ్ కి. ఇంకా అలా పోయాను బగ్గని గుద్దేసింది దాని అయితే. ఎంత కట్టించుకుంటారని మామూలు భయపడలేదు నేనైతే. బండికి సైడ్ తీసి ఇచ్చాడు. మెల్లంగా నరపుల తమ్ముడు అన్నాడు ఆయనైతే. ఇంకా మరో రోజున పోయి అయితే బంగి చంపెక్కాడు. మక్తుమన్ అనేది చాలా కామెడీగా అనిపించింది. బ్యాలెన్స్ కాక పల్టీలు కొట్టాడు ఆయన అయితే. అందరు సావ నవ్వుకున్నాం మేమైతే. గాల్లో సైకిల్ నడుపుతున్నాడు చెప్పిపోయి. వీళ్ళైతే జీప్ లైన్ ఎక్కొచ్చారు. మా శాషి కూడా అయితే జీప్ లైన్ ఎక్కాడు. వీడియో తీసుకుంటే ఫోన్ కింద పాడేసుకుంటుండే వీడైతే. తర్వాత శిక్షాబాయి కూడా ఎక్కాడు జీప్ లైన్. ఇంకా షబీబాయ్ సైకిల్ బ్యాలెన్సింగ్ చేస్తున్నాడు. కూర్చొని పోయేంత పిరుగు కాదన్నాడు ఆయనైతే. కష్టంగా సాధిస్తాడంట ఏమైనా గానీ. ఇంటి పోదామంటే బయట ఆటోలు వచ్చినాయి. పట్టుబడి మళ్ళీ ఎక్కాడు జీప్ లైన్ కి. అలా నబీకి అయితే 50 రూపాయలు బొక్క. ప్రతిసారి 2 కొట్టాడు. ఆయన కానీ కొట్టలేపోయాడు. ఐస్ క్రీమ్ అయితే పిచ్చాడు శిక్షణ. మళ్ళీ ఈ రోజుకి ఇలా కలిసిందా డే. రేపు కలుసుకుందాం మళ్ళీ. బాయ్ బాయ్. ఫాలో చేసుకోమాము.